హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణి పోలవరపు 1994 అండి. ఈరోజు వచ్చి మనం క్యారెట్ రైస్ చేసుకుంటున్నాం. క్యారెట్ రైస్ బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ చాలా చక్కగా చేసుకోవచ్చండి. ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీడిపప్పు, యాలక్కాయ, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలండి. అవి వేసుకున్నాక జీడిపప్పు కూడా వేసుకొని అందులోనే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొన్ని ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ రైస్ వచ్చి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. అదేవిధంగా ఈ క్యారెట్ రైస్ చిన్నపిల్లలకు కూడా సింపుల్గా చేసుకోవచ్చండి. కొంచెం స్పైసీ అనేది తక్కువ వేసుకొని చేసుకోవచ్చు. మీకు ఈ మసాలా దినుసులు నచ్చకపోతే అవాయిడ్ చేసేయండి. క్యారెట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదండి. అలాగని విటమిన్ ఏ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కళ్ళకు మంచిది. బ్లడ్ ప్యూరిఫై కూడా అవుతుంది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది క్యారెట్ తినడం వల్ల. అలాగే లంచ్ బాక్స్ కూడా ఈజీగా అయిపోతుందండి. ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నామండి. సాల్ట్ వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలండి. వాయిస్ ఓవర్ అనేది మీకు నచ్చకపోతే మ్యూజిక్ యాడ్ చేస్తాను. కొంచెం నాకు ఇది కొత్త వల్ల కొంచెం ఇప్పుడే నేర్చుకుంటున్నాను వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో. ఇప్పుడు అలాగే తురిమిన క్యారెట్ తురుము కూడా వేసుకోవాలండి. క్యారెట్ తురుము మనం 1 కప్పు క్యారెట్ తురుముకి 1 కప్పున్నర రైస్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఎటువంటి మసాలా, తక్కువ మసాలా అంటే యాలక్కాయ ఇవన్నీ పెద్ద హైగా ఉండవు కాబట్టి పర్వాలేదు. అదేవిధంగా కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలండి. ఈ డిష్కి మెయిన్ ఇంగ్రీడియంట్ సాంబార్ పొడినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. సాంబార్ పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం మాత్రమే ఫ్రై చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే కారం పొడి వేసాక కొంచెం కారం కాబట్టి చేదు అనేది వస్తుందని చెప్పేసి గ్యాస్ ఆఫ్ చేసేసి ఉడికించిన రైస్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలండి. రైస్ కింద మొత్తం కర్రీ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. రైస్ అంతా బాగా కలిసిపోయింది కదండి. ప్లీజ్ నా వీడియోస్కి సబ్స్క్రైబ్స్ రావట్లేదండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎంతో పెద్ద వాళ్ళకి లైక్స్ ఇచ్చి వ్యూస్ పెంచి వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు చేస్తున్నారు కానీ చిన్న వాళ్ళని తక్కువ చేసి చూడకండి ప్లీజ్. కొంచెం సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఒక చిన్న చెక్క నిమ్మరసం అంటే ఒక 2 స్పూన్లు నిమ్మరసం కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీ అందరికీ బాగా నచ్చుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.